బట్టి తీవ్రమైనటువంటి మనస్తాపంతో ఉన్నాడట. రేవంత్ లీక్లపై దళిత ఉప ముఖ్యమంత్రి ఆవేదన, కావాలని బదనాలు చేస్తున్న ఆక్రోశం. దీనికోసమా మనం 10 ఏళ్లు తనలాడింది, అసలు కాంగ్రెస్ నేతలు అనగదొక్కుతున్నారు. బట్టికి సీనియర్ మంత్రుల సంఘీభావం, ముఖ్యమంత్రి తీరుపై హైకమాండ్కు ఫిర్యాదు అంటూ చూస్తున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పోయి ఢిల్లీలో ధర్నా చేయండి. రేవంత్ రెడ్డికి భయపడుతున్నారా మంత్రులందరూ? రేవంత్ రెడ్డి అంటే ఉచ్చబడుతుందా మంత్రులందరికీ? డిప్యూటీ సీఎం కానీ సీనియర్ మంత్రులకు కానీ ఉచ్చబడుతున్నాడు రేవంత్ రెడ్డి అంటే. మీరు కాంగ్రెస్ సీనియర్లు అని చెప్తుంటారు, అదంటారు. సోనియా గాంధీ తెలుసు మాకు, రాహుల్ గాంధీ క్లోజు, మాకు రాహుల్ గాంధీ దగ్గర క్లోజ్ అంటున్నారు. కానీ కనీసం రేవంత్ రెడ్డికి ఇంత ఆట ఆడిస్తుంటే మీరు ఆడుతున్నారు, డ్యాన్స్ ఇస్తుంది తప్ప ఆయన చేసేటువంటి అరాచకాలను కనీసం ఆధారాలతోటి కనీసం పయనిస్తున్నారా? ఎందుకు ఇవన్నీ? మీకు దమ్ము ధైర్యం లేదు. ఆయన దమ్ము ధైర్యం ఉంది, చేస్తున్నాడు. మీకు దమ్ము ధైర్యం లేదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఆ పార్టీ సీనియర్ మంత్రులు, ముఖ్య నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంత్రి ఐఏఎస్ అధికారుల మధ్య సంబంధాలపై ఒక టీవీ ఛానల్ అసభ్య కథనం వేయించడం మొదలుకొని దళిత ఉప ముఖ్యమంత్రిపై మరొక పత్రికలో వరుస కథలు రాయించడం దాకా జరుగుతున్న పరిణామాలపై వారు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ మంత్రి కోమటిరెడ్డి తనకు విభేదం, అగాధం సృష్టించేలా జరిగిన వ్యవహారాలపై, తన ఇమేజ్ దెబ్బతీసి అవినీతి ముద్ర వేసేందుకు జరిగిన ప్రయత్నాలపై దళిత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్ర మనస్తాపం చెందుతున్నట్లు కాంగ్రెస్లోని విశ్వసనీయ వర్గాల వెల్లడించాయి. బలమైన నాయకుడు సారథ్యంలో నడిచే బలమైన పార్టీ బీఆర్ఎస్ను ఎదుర్కొని 10 ఏళ్లు కాంగ్రెస్ బతికించిన తనను కావాలని బదనం చేసేందుకు వరుస కుట్రలు జరుగుతున్నాయంటూ బట్టి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. సో దశాబ్దాల పాటు కాంగ్రెస్ ని నమ్ముకొని ఉన్న తాను ఇంత కుట్రపూరిత వాతావరణం ఎన్నడూ చూడలేదని ఆయన సన్నిహిత వర్గాలతో పేర్కొన్నట్టు సమాచారం అంటూ చూస్తున్నాం. సో రాసి పెట్టుకోండి, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి ఒక పాసింగ్ క్లౌడ్ లాంటాడు కాంగ్రెస్కి. ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అయ్యిండు, ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు, తర్వాత పోతాడు, మళ్ళీ ఇంకో దగ్గర ముఖ్యమంత్రి అవుతాడు. మీరు మాత్రం కాంగ్రెస్లో ఉంటారు, కాంగ్రెస్లో సెకండ్ గ్రేడ్ లీడర్స్గానే ఉంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ అంతటి కారణం డిప్యూటీ సీఎం పైన ఐబీఆర్కల్ కథనం రావడం కావచ్చు, కోమటిరెడ్డి పైన అంత పెద్ద రావడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు చేశారు? రేవంత్ రెడ్డి చేస్తాడు. అది అందరికీ తెలియని విషయమా? చిన్న పిల్లాడిని అడిగితే చెప్తారు ఆ విషయం, కానీ వీళ్ళకి తెలియదా? తెలుసు. మీరు సీనియర్ మంత్రులు, డిప్యూటీ సీఎం హోదాలో మంత్రుల హోదాలు ఉన్నారు కదా. రాహుల్ గాంధీకి సోనియా గాంధీ దగ్గర కదా, మరి పోయి ఫిర్యాదు చేయండి. చేసే దమ్ముందా అని అడుగుతున్నాం మేము. ఎందుకు భయపడుతున్నారు రేవంత్ రెడ్డికి? ఉచ్చబడుతుందా రేవంత్ రెడ్డి అంటే? పార్టీలోని సీనియర్ మంత్రులు పలువురు బట్టితో ఏకీభవించారని, ఆయనకు సంఘీభావం తెలిపారని తెలిసింది. మొదటి నుంచి పార్టీని తల్లిగా భావించి నమ్ముకొని ఉన్నవారిని నమ్మించి గొంతు కోసేలా, వెనుక నుంచి వెన్నుపోటు పొడిచేలా, వ్యక్తిత్వాలను హననం చేసేలా, పొమ్మని లేక పొగబెట్టేలా వ్యవహారాలు చేస్తున్నారని, దశాబ్దాలు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మంటగలిసేలా సహచరులే లీకులు ఇస్తున్నారని సీనియర్ మంత్రులు, నేతలు ముక్తఖండంతో అభిప్రాయపడ్డట్టు సమాచారం. ఇదే విషయంపై హైకమాండ్తో సంప్రదింపులు జరిపి ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఏమాత్రం బాగాలేదని ముక్కుమ్మడిగా ఫిర్యాదు చేసినట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు ధృవీకరించాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తాను నిశ్చితంగా గమనిస్తామని, తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటామని తొందరపడవద్దని అధిష్టానం పెద్దలు సీనియర్లు సంబంధించినట్టు తెలిసింది. సో చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం లేదు. ఆల్రెడీ కాంగ్రెస్కు కావాల్సినంత డ్యామేజ్ జరిగిపోయింది. మళ్ళీ అధికారులకు వస్తున్నట్టు భ్రమలు ఆల్రెడీ తెలంగాణలో లేవు. తెలంగాణలో ఆల్రెడీ భ్రమలు తొలిపోయి, తెలంగాణ ప్రజలు భ్రమలు తొలిగిపోయినాయి. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి దగ్గర రానియరు, రేవంత్ రెడ్డి అధికారులకు రానియరు, అది గుర్తుపెట్టుకోండి. కానీ మీరు అంతా నష్టమంతా జరిగినాక మళ్ళీ మేము చేస్తాం అంటే కుదరదు. ఇక్కడ కాంగ్రెస్లో సీనియర్ చులకలు చేస్తున్నట్టు చూస్తూ ఉన్నాం. సో ఇదంతా మీకు చిత్తశుద్ధి ఉంటే చేయండి, ఫిర్యాదు చేయండి, మాట్లాడండి. రేవంత్ పైన మాట్లాడతారా? మాట్లాడి దమ్ము ధైర్యం మీరు మాట్లాడుతున్నట్టు కనబడతా ఉంది. ఇగో ఓసోస్ దావోస్ అసోసియేషన్ తుస్సాట. హైదరాబాద్కి చెందిన గ్రీన్కో కంపెనీ ప్రజలతో దావోస్ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, ఇదే సమావేశంలో బీజేపీ ఆంధ్ర ఎంపీ సీఎం రమేష్, వాచ్ల స్మగ్లింగ్ భూ కబ్జా కేసు ఎదుర్కొన్న రాఘవ కన్సర్ కంపెనీ ప్రతినిధి మంత్రి పొంగులేటి కొడుకు హర్షట, వీళ్ళంతా పోయి దావోస్లో మీటింగ్ పెట్టారు. ఇదే పరిస్థితి తప్ప ఏం లేదు ఇక్కడ.